హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆత్మీయులు 8వ భాగం చెప్పుకుందాం. సూర్యానికి ట్రైనింగ్ కోసం మద్రాసు వెళ్తాడు. జయ కూడా అక్కడే ఉంటుంది. ఈ భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. రాజారావు ఊళ్ళో లేడు, క్యాంపులో ఉన్నాడు. ఆ రోజు తహసీల్దార్ గారి అమ్మాయి పెళ్లి తాలూకు రిసెప్షన్ ఉంది. పార్వతమ్మ తను తయారై కూతురు గదిలోకి వచ్చింది. జయ జడ వేసుకోకుండా, బట్టలు మార్చుకోకుండా ట్రాన్సిస్టర్ తిప్పుతూ కూర్చుంది. అదేమిటి జయ, టైం అయిపోతుంటే ఇంకా తయారు కాలేదేం? నేను రానమ్మా, ఎందుకో చాలా తలనొప్పిగా ఉంది, కణతలు నొక్కుంటూ అంది. సరే, రెస్ట్ తీసుకో. ఇదిగో నేను తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందేమో, నువ్వు పెందరాళే భోజనం చేసేయి. అలాగేనమ్మా. పార్వతమ్మ వెళ్ళిపోయింది. జయ తల్లి వెళ్ళిపోగానే గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి సూర్యం నెంబర్ డయల్ చేసింది. అవతల నుంచి సూర్యం పలికాడు. హలో, సూర్యమేనా? అవును, నేనండి, జయని, రాజారావు గారి అమ్మాయిని, జగన్నాథం గారి అన్న కూతుర్ని, చంద్రన్ చెల్లెల్ని, సీత ఆడబడుచుని. గబగబా దండకంలా చదివింది. జయకంఠంలో చిలిపితనం, చిరుకోపం గమనించిన సూర్యం మృదువుగా, అంత పరిచయం అవసరం లేదులే జయ అన్నాడు. అమ్మయ్య, గుర్తుపట్టారు కదా? ప్రత్యేకంగా గుర్తుపట్టడానికి అసలు మర్చిపోతే కదా. థ్యాంక్స్. మీరు మా ఇంటికి రండి. ఎందుకు, ఏమైనా పనుందా? అవును. ఆహా, ఏమో నాకు తెలియదు, నాకు కొంచెం పనుంది, రేపు ఎప్పుడైనా వస్తాను. అదేం కుదరదు. ఎన్ని పనులున్నా సరే, సరిగ్గా 6 గంటలకి మిమ్మల్ని తప్పక రమ్మన్నారు నాన్నగారు. ఇంకెవరో వస్తున్నారట. సరే, అలాగే, థ్యాంక్స్. ఉంటాను జయ. సూర్యం ఫోన్ పెట్టేశాడు. జయ కూడా మెల్లగా పెట్టేసింది. ఇంట్లో ఎవరూ లేరు. సూర్యాన్ని తను రమ్మని ఫోన్ చేసింది. జయ గుండెల్లో కంగారు, భయం, ఆనందం, ఈ 3 కలిపిన భావం ఒకటి ఆవరించుకుంది. గబగబా వంట ఇంట్లోకి పరిగెత్తి సాయంత్రం భోజనానికి తన ఫ్రెండ్ ఒకతను వస్తున్నాడని, కూరలు, స్పెషల్స్ ప్రత్యేకంగా ఏవేవి చేయాలో చెప్పి వచ్చింది. గబగబా తలదూకుని ఆ రోజు సూర్యం సీతకు పెట్టిన చీర కట్టుకుంది. మనసులో కలుగుతున్న అల్జడి కళ్ళల్లో కంగారుగా స్పష్టంగా కనిపిస్తుంది. 6 గంటలు అవుతుండగా మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. నౌకర్ని అప్పటికే ఇంటికి పంపేసిన జయ గబగబా తను పరిగెత్తి తలుపులు తెరిచింది. జయ, మీ నాన్నగారు ఎక్కడా? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగాడు సూర్యం. లేరు, క్యాంపుకి వెళ్ళారు. క్యాంపు వెళ్ళారా? అవును, అమ్మ కూడా లేదు. తహసీల్దార్ గారి అమ్మాయి పెళ్లి రిసెప్షన్కి వెళ్ళింది. సూర్యం చకితుడైనట్టు నిలబడిపోయాడు. జయని అతని కళ్ళు తదేకంగా చూస్తున్నాయి. హఠాత్తుగా అతనికి అర్థమైంది. జయ కట్టుకున్న చీర, దించిన తల, మాటల్లో కంగారు, ఇవి తనతో ఏకాంతం ఏర్పరచుకోవడానికి జయ చేసిన పనిని సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి. జయ, అనునయంగా పిలిచాడు. జయ తలెత్తి చూసింది. ఏమిటిది? ఏముంది? నన్ను ఎందుకు ఇలా రప్పించావు? మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. అడుగు మరి. ఇక్కడే ఇలా నిలబడేనా? ఇలా రండి నాతో. జయ అతన్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. చెప్పండి, ఏం కావాలి మీకు? కాఫీ ఆర్ టీ ఆర్ ఐస్ క్రీమ్, కోకోకోలా, గోల్స్పాట? సర్వర్లా దండకం చదివింది. సోఫాలో కూర్చున్న సూర్యన్ నవ్వాడు. ఏమీ వద్దు, నువ్వు అలా కూర్చో. ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు. జయ బుద్ధిమంతురాల్లా కూర్చుంది. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఏం చెప్దామని ఫోన్ చేశావో? నేను చెప్దామని పిలవలేదు, మీరు చెప్తుంటే వినాలని ఫోన్ చేశాను. ముందు సంగతి చెప్పండి. మీరు నా ఉత్తరాలకి ఎందుకు జవాబు రాయలేదు? ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. పోనీ ఈ ఊరు వచ్చారు కదా, వచ్చిన వెంటనే నాకెందుకు తెలియజేయలేదు? అపరాధమే జరిగింది, మన్నించు. మీరు ఇదివరకులా లేరు. ఎందుకని? సూర్యం మాట్లాడలేదు. మౌనంగా జయ వైపు చూడసాగాడు. చెప్పండి, జవాబు మాట్లాడరే? జవాబు చెప్పే ముందు నిన్నొక మాట అడగనా? అడగండి. మన విషయం గురించి మీ నాన్నగారితో చూచాయగానైనా చెప్పావా? చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. సరైన టైం కుదరటం లేదు. ఈసారి క్యాంపు నుంచి రాగానే చెప్పేస్తాను. చెప్పి చూడు. ఆయన అభిప్రాయం చాలా ముఖ్యం కదా. జయ లేచి సూర్య సోఫా వెనుకగా వచ్చింది. అతని తల మీద చేయి వేసి జుట్టు నిమురుతూ అంది. మీ అనుమానం నాకు అర్థమైంది. సూర్యం తలెత్తి చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ఎత్తిన సూర్యం ముఖం మీద వేలికొనతో అతని నుదుటి మీద మెల్లగా రాస్తూ నిలబడింది జయ. పార్వతమ్మ గారు రిసెప్షన్లో ఎక్కువసేపు ఉండకుండా ఇంటికి తిరిగి వచ్చేసింది. వాకిట్లో సూర్యం మోటార్ సైకిల్ చూడగానే ఆవిడకి అనుమానం కలిగింది. చెరచెర మేడ మీదకి వచ్చింది.
ఆవిడ అనుమానమే నిజమైంది. గదిలో జయ, సూర్యం అతి సన్నిహితంగా ఉన్నారు. జయ! ఆవిడ కోపంగా పిలిచింది. జయ, సూర్యం ఉలిక్కిపడ్డారు. ఇలా రా! ఆవిడ వచ్చినంత వేగంగా పక్క గదిలోకి వెళ్ళింది. జయ, సూర్యం ముఖముఖాలు చూసుకున్నారు. జయ మెల్లిగా తల్లి ఉన్న గదిలోకి వెళ్ళింది. సూర్యం ఎందుకు వచ్చాడిప్పుడు? నేనే రమ్మని ఫోన్ చేశానమ్మా. భోజనానికి పిలిచాను. నాకు తెలియకుండా భోజనానికి పిలిచావా? నీకు బుద్ధుందా లేదా? ఈ మాట మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేనంత కాని పనేం చేశానమ్మా? ఏమిటా సమాధానం? నువ్వేం చిన్నపిల్లవా? మంచి చెడు తెలియక్కర్లా? అమ్మా, నాన్నగారు క్యాంపు నుంచి తిరిగి రాగానే సూర్యం విషయం నాన్నగారికి చెప్పేస్తాను. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నోర్మై! ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కానీ నాన్నగారి దగ్గర అనకు. ఆయన నీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నీకు తెలియదా? నువ్వు మన అంతస్తు గుర్తుపెట్టుకుని మసలుకోవడం మంచిది. అంతస్తులు తెలిసేగా చిన్నాన్న సీతను కోడలుగా చేసుకుంది. ఓహో, అందుకని నిన్ను ఇతనికిచ్చి చేస్తారనుకుంటున్నావా? మీ నాన్నగారు చిన్నాన్న లాంటి వాళ్ళు కారు. అవునో కాదో నీకు తెలియదు. ఆ మాటకొస్తే అసలు సీతను చేసుకోవడం కూడా వారికి బొత్తిగా ఇష్టం లేదు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని ఒళ్ళు మరిచి ప్రవర్తించకు. అమ్మా, సూర్యంతో నీ పెళ్లి జరగడం అసంభవం. ఇది ఎప్పటికైనా నువ్వు అతను తెలుసుకోవడం మంచిది. జయ సూర్యం ఉన్న గదిలోకి వచ్చింది. కానీ అక్కడ సూర్యం లేడు. ఇంతలో కింద మోటార్ సైకిల్ స్టార్ట్ చేసిన ధ్వని వినిపించింది. జయ ఆదుర్దాగా కిందకి పరిగెత్తింది. అప్పటికే మోటార్ సైకిల్ గేటు దాటి బయటికి వెళ్ళిపోయింది. జయ లోపలికి పరిగెత్తి కారు తెచ్చి కారు స్టార్ట్ చేసి సూర్యం వెనకే బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సూర్యం మోటార్ సైకిల్ కనిపించింది. జయ కారు దాని ముందుకు తీసుకెళ్లి అడ్డంగా అడ్డుపెట్టింది. సూర్యం తప్పనిసరిగా బ్రేక్ వేసి ఆపాడు. ఏమిటిది? చెప్పకుండా వచ్చేస్తున్నారే? నేను చెప్పడం ఎందుకు? ఇంకేమన్నా ఉందా చెప్పడానికి? జయ, నన్ను క్షమించండి. మా అమ్మ మాటలకు నేను బాధపడ్డాను. మీ మనసు నొప్పించాలని ఆవిడ అభిప్రాయం కాదు. నేనేం బాధపడటం లేదు జయ. నిజమే, ఆవిడ తన మనశ్రేయస్కరే చెప్పారు. సూర్యం, నీతో అంత చనువుగా ఉండడం నాదే తప్పు జయ. ఆ సత్యం ఇప్పుడు తెలుసుకున్నారా? కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ అంది. సీత పెళ్లిలో మన మధ్య అంతస్తుల అంతరాయం తొలగిపోయిందని అపోహపడ్డాను. కానీ ఆ పెళ్లి కూడా మీ నాన్నగారికి ఏమాత్రం ఇష్టం లేదని నాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళ ఇష్టాలతో నాకు పని లేదు. నాకు కావాల్సింది మీరు. నన్ను మీకు అర్పించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ స్వీకరించేందుకు నేను సిద్ధంగా లేను జయ. సూర్యం, జరిగింది మర్చిపోయి దూరంగా ఉండడం ఇద్దరికీ మంచిది. నిన్ను మీ అమ్మా నాన్న ప్రాణంతో సమానంగా పెంచి పెద్ద చేసుకున్నారు. ఆ ఆశలు నా మూలంగా నాశనం కావడం నేను ఇష్టపడను, భరించలేను. మేము ఇప్పటికే మీ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నాం. ఈ కారణంగా కృతజ్ఞుడనై ఆ ఇంట్లో అశాంతికి కారకుడిని కాలేను. వెళ్ళు జయ, నన్ను పూర్తిగా మర్చిపో. నాకు ఇంకేం చెప్పొద్దు. కృంగిపోయిన మనసుతో సూర్యం తన రూమ్కి చేరుకునేసరికి జగన్నాథం గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి ఉంది. అందులో సీతకి 5వ నెల గర్భిణి పోయిందని, ఆమె లేవటం లేదని ఉంది. సూర్యానికి ఆ రోజు లేచిన వేళ మంచిది కాదు. అసలే ఎలాగో ఉన్న అతనికి ఈ వార్త అశనిపాతంలా తగిలింది. సాయంత్రం అనుకోకుండా జరిగిన సంఘటన మూలంగా తీరని వ్యధతో మనసంతా విషమయం అయిపోగా ఒక చల్లటి మాట కోసం, ఓదార్పు కోసం తప్పిస్తున్నట్టు అనుభూతి చెందుతున్న సూర్యం ఆ బాధనంతటినీ పక్కకు పెట్టి రాత్రి పొద్దుపోయే వరకు జగన్నాథం గారికి ధైర్యవచనాలు, అనునయ వాక్యాలతో ఉత్తరం రాశాడు. సీత మంచం మీద పడుకొని ఉంది. ముఖమంతా పాలిపోయి నీరసంగా అలసటగా ఉంది. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తూ అంది, అధైర్యపడకమ్మా, నీకేమంత వయసు మించిపోయిందని. నీ ఆరోగ్యం కుదుట పడితే వచ్చే సంవత్సరానికి పండంటి పాపై పుడతాడు. ఏమో డాక్టర్, సీత నిస్సహాయంగా అంది. లేడీ డాక్టర్ గదిలో నుంచి బయటికి వచ్చింది. జగన్నాథం అక్కడ ఆదుర్దాగా వేచి ఉన్నాడు. డాక్టర్ ఆయన్ని చూస్తూ అంది, అమ్మాయికి బాగా రెస్ట్ కావాలండి. ఒక వారం రోజులు మా నర్సింగ్ హోమ్లో చేర్పించండి. నర్సింగ్ హోమ్లోనా? ఒంటరిగా ఉండలేదేమో. పోనీ మా నర్సుని ఇక్కడికి పంపించమంటారా? ఉదయం సాయంత్రం 2 వేళలా నేను వచ్చి చూస్తూ వెళ్తుంటాను. అలా చేయండి డాక్టర్. సరే, వస్తాను, సెలవు. సాయంత్రం హాస్పిటల్ నుంచి నర్సు వచ్చింది. ఆ నర్సు నిర్భాగ్యురాలు, ఎవరో కాదు, సరోజే. ఎవరి మూలంగా అదృష్టం వరించి తాను ఆ నర్సు వృత్తి స్వీకరించిందో ఆమెకే సేవ చేయడానికి వచ్చింది.
పెళ్ళైన తర్వాత జగన్నాథం కొడుకుకి ఊపిరాడని పనులు కల్పించి వ్యాపారం పనులు నెత్తిన పెట్టి ఒక్క క్షణమైన ఊపిరి పీల్చుకోవడానికి తీరిక లేకుండా చేశాడు. చంద్రం నెలకి 20 రోజులు ఏదో పని మీద ఊళ్ళు తిరిగి రావాల్సి వస్తుంది. భార్యకి సుస్థి చేసిందని తండ్రి టెలిగ్రామ్ ఇవ్వగానే చంద్రం ఇంటికొచ్చాడు. జగన్నాథం కొడుకుని పక్కకు పిలిచి సూర్యం కూడా దగ్గర లేడు. ఇలాంటి సమయంలో బాగా చనువైన వాళ్ళు దగ్గర ఉండాలంటారు. ఈ 4 రోజులు ఫ్యాక్టరీ పనులు నేను చూసుకుంటానులే, నువ్వు ఇంటి పట్టణ అమ్మాయి దగ్గరే ఉండు అని హెచ్చరించాడు. నర్సుగా వచ్చిన సరోజకి పని మనిషి అమ్మగారు ఈ గదిలో ఉన్న రెండమ్మ అంటూ దారి చూపించింది. అటువైపు వెళ్ళబోతున్న సరోజ హఠాత్తుగా ఆగిపోయింది. పైనుండి చంద్రం దిగి వస్తున్నాడు. అతను నర్సు దుస్తుల్లో ఉన్న సరోజను చూడగానే దిగ్భ్రాంతి చెందిన వాడిలా అలాగే ఆగిపోయాడు. క్షణంలో సగం సేపు సరోజ ముఖం చంద్రాన్ని చూడగానే వివర్ణమైపోయింది. సరోజ అప్రయత్నంగా పిలిచాడు చంద్రం. సరోజ సమాధానం ఇవ్వలేదు. తను ఈ ఇంటికి వచ్చిన పని గుర్తు చేసుకుని ముఖం తిప్పుకుని అసలు అతన్ని గుర్తించినట్టే సీత గదిలోకి వెళ్ళిపోయింది. సీత గదిలోకి వచ్చిన సరోజ తన పేషెంట్ని చూసి తెల్లబోయింది. సీత కూడా సరోజను చూసి నువ్వు అంటూ లేవబోయింది. నన్ను మర్చిపోయారా? ఏమిటలా చూస్తున్నారు? జ్ఞాపకం రాలేదా? చిరునవ్వుతో అడిగింది సీత. నువ్వు సరోజ కదూ? అవును. ఈ నర్సు వేషం ఏమిటి? వేషం కాదు, ఇది వృత్తి. అన్నయ్య గారు బాగున్నారా? ఎక్కడున్నారు ఇప్పుడు? మద్రాసులో IPS ట్రైనింగ్ అవుతున్నాడు. అలాగా. సరోజ నిట్టూర్పును అంచుకుంటూ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ ఎంత విచిత్రం, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు అంది. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు సరోజ? అమాయకంగా అడిగింది సీత. సరోజ సమాధానంగా విరక్తిగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఈ హుషారు చిలిపితనం ఇప్పుడు లేవు. నర్సు వృత్తికి అవి పనికిరావు, అందుకని వదిలేశాను థర్మామీటర్ తీస్తూ అంది సరోజ. అసలు నర్సుగా ఎందుకు చేరావు? ఇల్లు గడవక. ఓ, అర్థమైనట్టు సానుభూతిగా చూసింది సీత. రాత్రి 10 గంటల వేళ. సరోజ గది బయట సీతకి ఎలక్ట్రిక్ హీటర్ మీద హార్లిక్స్ కలుపుతోంది. నైట్ డ్రెస్లో ఉన్న చంద్రం దగ్గరగా వచ్చాడు. సరోజ అతన్ని గమనించినట్టే తన పని తాను చూసుకోసాగింది. సరు, మృదువుగా మెల్లగా పిలిచాడు చంద్రం. సరోజ సమాధానం చెప్పలేదు, తల తిప్పి చూడలేదు. మాట్లాడవేం సరు? అంత పాపం నేనేం చేశాను? పాపం చేసింది మీరు కాదు, నేను. ముఖం తిప్పేసుకుంది. నన్ను చూసి కూడా చూడనట్టే నటిస్తున్నావు. అది నాకెంత రంపకోతగా ఉందో తెలుసా? నేనంటే అంత అసహ్యం పుట్టిందా? ఆ నిజం ఇప్పుడు తెలుసుకున్నారా? అప్పుడే తెలుసుకున్నాను, అందుకే నీకు ముఖం చూపించలేకపోయాను. నన్ను క్షమించు సరు. జరిగిన దానికి నేనెంత బాధపడ్డానో నువ్వు ఊహించలేవు. నేను ఇక్కడికి మీ మాటలు వినడానికి రాలేదు, వినే తీరిక లేదు. సరోజ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. సరోజ, గట్టిగా అన్నాడు చంద్రం. సరోజ ఆగిపోయింది. నువ్వు కనిపించినప్పటి నుంచి నీతో మాట్లాడాలని, ఇదంతా చెప్పాలని ఆరాటపడుతున్నాను. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నా సరే, ముందు నేను చెప్పేది విను. ఏమిటది? చావలేక బ్రతుకుతున్నాను. ఈ బ్రతకడం కూడా మీకు ఇష్టం లేదా? నేనే మిమ్మల్ని సంజాయిషి అడగలేదే. నేను అడగని విషయాలు మీరు బలవంతంగా ఎందుకు చెప్పాలి నాకు? చంద్ర సరోజ దగ్గరగా వచ్చాడు. గద్గద కంఠంతో చెప్పలేక చెప్తున్నట్టుగా అన్నాడు. సరు, నిన్ను ప్రేమించింది నమ్మించి మోసం చేయడానికి కాదు. నిన్ను జీవితంలో భాగస్వామిగా చేసుకుని నిన్ను సుఖపెట్టి నేను ఆనందపడదామనుకున్నాను. కానీ మా నాన్నగారు హఠాత్తుగా సీతతో నా వివాహం ఖాయపరిచారు. అంతా కలలోలాగా క్షణాల మీద జరిగిపోయింది. నాన్నగారికి ఎదురు చెప్పలేకపోయాను. తిట్టినా అసహించుకున్నా నేనేం బాధపడను. నేను నీకు చేసిన అన్యాయం అలాంటిది. దానికి నాలో నేనెంత కుమిలిపోతున్నానో మీకెవరికీ తెలియదు. జరిగిన దానికి క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు. వెళ్ళు సరోజ, వెళ్ళు. చంద్రం తనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సరోజ మెల్లగా సీత గదిలోకి వచ్చింది. సీత గోడవైపు తిరిగి పడుకుంది. సీత, 1కి 2 సార్లు పిలిచింది సరోజ, కానీ సీత పలకలేదు. నిద్ర పట్టిందేమో అనుకున్న సరోజ టేబుల్ లైట్ తీసేసి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తెల్లవార్లు నిద్ర అనేది ఎరగకుండా సీత దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పడుకుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా దైవస్వరూపంగా భావించుకుంటున్న భర్త నోటి నుంచి వెలువడిన కఠోరమైన సత్యం ఒకటి సీత మనసుని శూలాలతో గుచ్చుతోంది. ఈ పెళ్లి చంద్రానికి ఇష్టం లేదు. కేవలం తండ్రి మాటను కాదనలేక చేసుకున్నాడు. అతని మనసులో తనకి స్థానం లేదు. సరోజకి అన్యాయం చేశాననే బాధతో అతను అనుక్షణం కుమిలిపోతున్నాడు. భగవాన్,
సీతకి ఆ క్షణంలో భూకంపం లాంటిది వచ్చి తను ఆఘాతాల్లోకి దిగిపోతే బాగుండననిపిస్తోంది. అన్నయ్య ఎక్కడున్నావు? చిన్నప్పటి నుంచి కష్టం కలిగినప్పుడల్లా అన్నగారి చల్లటి మాటలకి ఆత్మీయత నిండిన స్పర్శకి అలవాటు పడిన సీత మనసు అన్నగారి కోసం ఆక్రోశించసాగింది. మర్నాడు సీతకి బాగా టెంపరేచర్ వచ్చింది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వాచి ఉన్నాయి. సరోజ టెంపరేచర్ చూడ్డానికి వస్తే ముభావంగా మాట్లాడకుండా ఊరుకుండిపోయింది. ఏమిటి బాధ? అంది సరోజ జ్వరం చూస్తూ. నా బాధని భగవంతుడు కూడా తీర్చలేడు, సీత బిగబట్టిన కంఠంతో అంది. అంటే? సరోజ తెల్లబోతూ అడిగింది. నీకు తెలియదా? నిజం చెప్పు. నువ్వు నర్సుగా వచ్చింది నాకు సేవలు చేయడానికా, లేక నా భర్త ప్రేమని తిరిగి పొందడానికా? సీత సరోజ నిర్విణ్యురాలైనట్టు చూసింది. ఆ పేరుతో నన్ను పిలవకు. నన్ను అసలు పేరు పెట్టి పిలిచే హక్కు నీకు లేదు. వెళ్ళి అవతలికి. నా కళ్ళ ముందు నుంచి బయటికి పో. సీత గట్టిగా కేకలు పెట్టింది. అదే సమయానికి సీతను చూడ్డానికి వస్తున్న లేడీ డాక్టర్ గది బయట నుంచి ఆ మాటలన్నీ వింది. సీత ఆవేశం చూసిన ఆవిడ చప్పున లోపలికొస్తూ ఆదుర్దాగా, సీత నువ్వు లేవాకమ్మా అంటూ వారిస్తూ దగ్గరగా వచ్చింది. డాక్టర్ ఆవిడని చుట్టేసుకుని బావురుమంది సీత. ఈ సమయంలో నువ్వు ఏమాత్రం ఆందోళన చెందకూడదని చెప్పలేదు నేను? డాక్టర్ ఈ సరోజ. నేనంతా విన్నాను. నువ్వేం బాధపడకు. నేను మరో నర్సుని పంపిస్తాను, సరేనా? డాక్టర్ సీతని బుజ్జగిస్తూ స్వాంతన వచనాలు పలికింది. కొద్దిసేపైన తర్వాత డాక్టర్ సీత గదిలోంచి యువతలకు వచ్చింది. ఆవిడ వెంట సరోజ కూడా వచ్చింది. డాక్టర్ సరోజని ఏవగింపుగా చూస్తూ కఠినంగా అంది. చూడు సరోజ, నీ ప్రవర్తన గురించి అనేకం విన్నాను. నీ నడత మంచిది కాదని తెలిసి కూడా మీ అమ్మ నీ గురించి గోల పెడితే దగ్గరికి చేరదీశాను. నువ్వు నీ వృత్తికే కళంకం తెచ్చావు. నా నర్సింగ్ హోంలో నీలాంటి వాళ్ళకు చోట్లేదు. నువ్వు తక్షణం ఇంటికి వెళ్ళు. డాక్టర్ కళ్ళనీళ్ళ పర్యంతమైన సరోజ ఏదో చెప్పబోయింది. అనవసరంగా తర్కంలోకి దిగి ఇక్కడ గొడవ మొదలు పెట్టకు. అవతల పేషెంట్ ఉంది నిక్కచ్చిగా అనేసి చెరచెరా వెళ్ళిపోయింది లేడీ డాక్టర్. స్థానువులా నిలబడిపోయింది సరోజ. జీవితంలో మొదటిసారిగా సరోజకి బ్రతికంటే విరక్తి కలిగింది. పాపం సరోజ తన ప్రమేయం లేకుండానే ఎక్కడికి వెళ్తే అక్కడికి తనకి ఎదురు దెబ్బ తగులుతోంది. ఈ భాగం ఇంతవరకు అయిందండి. ఇంకో భాగం మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.